ఏపీలో 700 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ స్కామ్లో దిమ్మ తిరిగే ట్విస్ట్ బయటపడింది. అక్రమార్కులను ట్రాప్ చేసే ఏసీబీనే కేటుగాళ్లు ట్రాప్ చేశారు. చేమకుర్తి శ్రీకాంత్, సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఏసీబీ నుంచే కీలక ఫైళ్లను సంపాదించారు. ఓ డీజీ అల్లుడిని హనీ ట్రాప్ చేసి ఫైల్స్ తెప్పించుకున్న శ్రీకాంత్ వాటిని ఎలా సంపాదించాడో ధర్మసింగ్కు పూసగుచ్చినట్లు వివరించాడు. ఇద్దరి సంభాషణల్లో రాహుల్ అనే పేరు బయటకొచ్చింది. డీజీ అల్లుడు రాహుల్కు అమ్మాయిలను ఎరవేసి ఫైల్స్ సంపాదించారని శ్రీకాంత్ ధర్మసింగ్తో చెప్పాడు. వాళ్ళిద్దరి ఫోన్ కాల్ సంభాషణ బిగ్ టీవీ చేతికొచ్చింది. అసలు ఈ కేసుతో రాహుల్కి సంబంధం ఏంటి? ఏసీబీ నుంచి నిందితుల చేతుల్లోకి ఫైల్స్ ఎలా వెళ్లాయి అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకాల్సింది. ఏసీబీలో ఏం జరుగుతుందో సింగ్, శ్రీకాంత్ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ సింగ్ అయితే ఏసీబీకి దొరకకుండా ఏడాది కాలం తప్పించుకుని తిరిగాడు. సార్ మీరు దేవుడి సాక్షి బయట పెట్టకండి, ఎందుకంటే రాహుల్ నాకు చెప్పాడు. అలాగే సార్, అలాగే. మమ్మల్ని సేవ్ చేసినందుకు సంతోషము, ధన్యవాదాలు. మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము మా జీవితాంతం. కానీ మాకు ఈ దృష్టికి తీసుకొచ్చింది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రామారావు అండ్ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగ్, ఎల్బిఎన్డి సింగ్ అంట. మమ్మల్ని ఈ దృష్టికి తీసుకొచ్చింది వీళ్ళిద్దరి పైన మీరు తగు చర్యలు తీసుకోగలరు అని మీకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ స్వయానా దగ్గర అని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఎల్బిఎన్డి సింగ్ చాలా సార్లు మాతో అన్నాడు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రామారావు గారు మమ్మల్ని ఎప్పుడు డబ్బులకు వేధిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి పైన చర్య తీసుకొని మమ్మల్ని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి లెటర్ రాసి సార్ చేతిలో పెట్టి డబ్బులు ఇచ్చేసి రాహుల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదేం మాయరోగం, మళ్ళీ ఈయన మీద నా మీద మా ఇద్దరి మీద రైట్ ఏంటండి అదాలు. అది ఈ రాహుల్ గారికి మీరు మనసులో పెట్టుకోండి. రాహుల్ కి ఇండస్ట్రీ అమ్మాయిలు ఎవరు, వాడికి అమ్మాయిల దగ్గరికి బాగా వెళ్తాడు సార్. అమ్మాయిల దగ్గరికి బాగా వెళ్తాడు రాహుల్. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిని పరిచయం చేశా, ఇండస్ట్రీ చూసుకోరా అని. ఆడికి మనం కొంచెం లైక్ ఎక్కువ, అందుకే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆడు. ఇదన్నా అని చెప్పి అయితే రాహుల్ మనిషికి 10 లక్షలు అడిగాడంట వాళ్ళని. మనిషికి లక్ష ఇచ్చిపోయారంట. పోతుంది ఆడికి. ఇప్పుడు ఆ లెటర్ ఇచ్చాడా డీజీ గారికి? ఆ లెటర్ ఇచ్చాడా డీజీ గారికి అంటున్నా? ఏమో తెలియదు సార్, ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు, అప్పుడే నేను మీకు ఫోన్ చేశాను. అవును, రాసి ఇచ్చారులేరా. వాళ్ళు రాసి డబ్బులు పేమెంట్ ఇచ్చేసారంట సార్, ఇప్పుడే ఇచ్చారంట పేమెంట్. ఇప్పుడా? మొన్న అయిపోయింది అన్నారు. మొన్నే పేమెంట్ అయిపోయింది అనుకున్నా, నాకు రామారావు చెప్పాడు పేమెంట్ అవుతుంది. మొన్న మనిషికి 1,50,00,000 ఇచ్చారంట. ఇవాళ మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేసారంట. అది మామి చర్యలు తీసుకోవటం ఏంటి? అరే లెటర్ చింపేసి బయటపడేరా అని చెప్పా. అది చేయండి, చింపేసి బయటపడే. నీకు తెలుసు కదా మన సంగతి అన్న. లేదన్నా అట్లా అనుకుంటే నీకెందుకు చెప్తానన్నా. అవునులే మనకి చెప్పడు అసలు ఆ మాట. అప్పుడు చెప్పాను కదంటే చింపే అవతల నువ్వు అని చెప్పా. మేడం గారు మాట్లాడారంట. కరెక్టే, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. మేడం గారు డీజీపీ గారు వైఫ్. కరెక్టేనా? కరెక్టే. వాళ్ళు అదే చెప్తున్నారు. మేడం గారి ఫ్రెండ్ మాలతి అని ఉంది, ఆ మాలతితో మాట్లాడిచ్చారంట వీళ్ళు. మనిషికి 2.5 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ కి డీజీపీ గారిని హెల్ప్ చేసి పెట్టి మనం అప్పుడు 1 కోటి, తర్వాత 30 లక్షలు, మొత్తం దాదాపు వీడికి మన వల్ల దాదాపు 1.5 కోటి, ఈ ఒక 7.5 కోట్లు, మొత్తం ఒక 10 కోట్లు వాడు లాభం పొందాడు మన వల్ల. లాభం వల్ల ఎందుకు లాభం పొందాడంటే రామారావు గారి వల్లగా ఇండైరెక్ట్ గా వల్లే కదా. వాడు ఫోన్ చేశాడు సార్ 5 లక్షల కోసం. ఆడు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు తెలుసా సార్? 8 సార్లు ఫోన్ చేస్తే నేను అర్జెన్సీ అని ఫోన్ చేశా. శ్రీకాంత్ పేమెంట్ పంపిస్తాను కదా, ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు. శ్రీకాంత్ పంపిమానండి కుర్రోడిని, ఎక్కడికి పంపిస్తాడు ఆయన? ఏ వద్దులేండి, ఎందుకు మళ్ళీ తలకాని ఎందుకు తెలవాలి. సరే సార్, ఆయనకి వేరే వాళ్ళు. సరే, ఓకే ఎందుకు సార్ టేక్ తెచ్చుకోవటం ఎందుకు? ఇప్పుడు ఇది రామారావు గారికి చెప్తారా? ఇప్పుడు చెప్తాగా. ఇప్పుడు మీకు చెప్పేసిన బట్టి ఎవరికి చెప్తా? రామారావుకి. మీరు పెట్టండి ఫస్ట్, చెప్పాలి నేను.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి, ఈ ల్యాండ్ స్కామ్ మొత్తంలో అంటే అక్రమార్కులకే చెమటలు పట్టించే ఏసీబీ నుంచే ఫైల్స్ తెప్పించుకునేంత హనీ ట్రాప్ జరుగుతోందంటే అసలు హనీ ట్రాప్ లో ఇంకా ఏ విషయాలు బయటకు వస్తున్నాయి, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? వరకు దాదాపు 700 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి స్కామ్ గానే మనం దీన్ని చూసాం. దీంట్లో విడుదలైన ఆడియో టేప్లు దాదాపు 16-17 ఆడియో టేప్లు బిగ్ టీవీ చేతికి మనకి చిక్కాయి. అయితే మరోవైపు 9 ప్రాంతాల్లోన ఈ భూ స్కామ్కి సంబంధించి 700 కోట్ల రూపాయల భూ స్కామ్గా ఇప్పటివరకు అంచనాలు అయితే బయటపడుతున్నాయి. దీనిపైన ఏసీబీకి పూర్తిగా శ్రీకాంత్ సింగ్ని ఏదైతే రిజిస్టర్ ఉన్నాడో రిజిస్టర్ సింగ్ని అదుపులోకి తీసుకుంది. ఆయన విచారణ జరుగుతోంది. ఇలాంటి దాంట్లో విడుదలైన ఈ ఆడియో టేపులు ఏవైతే బయటపడిన ఆడియో టేపుల్లోన మనకి కీలకమైన అంశాలు అంటే ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయంటే ఇప్పటివరకు అంటే మనకు కళ్ళు చెదిరిపోయే అనేక విషయాలు అనేవి మనం బయటకు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఏసీబీ అనేది ఏదైతే అవినీతి పరులను ట్రాప్ చేస్తుంది, అవినీతి నిరోధక శాఖ ట్రాప్ చేస్తుంది, వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు అవినీతి చేసినప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటుంది, ఇలాగ అనేక విషయాలు చూస్తాం. కానీ ఏసీబీనే ట్రాప్ చేస్తున్న విషయంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏసీబీని ఏ విధంగా వీళ్ళు ట్రాప్ చేస్తారు, ఏసీబీలో ఉన్న పెద్ద తిమింగలాలు ఎవరైతే ఏసీబీ అనేది అవినీతి నిరోధక శాఖలో చాలా వరకు వాళ్ళు ఏదైతే బాగా పటిష్టంగా ఉండే అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీళ్ళందరినీ కూడా అవినీతి చేస్తున్న వాళ్ళని పట్టుకోవడానికి కేటాయించే సిబ్బంది ఏ విధంగా ఉండాలంటే నీతివంతంగా ఉండాలనేది మనం ఇప్పటివరకు ఉండే ఆలోచన. కానీ అందులో ఉండే ఫైల్స్ కావచ్చు లేకపోతే మిగతా విషయాలు కావచ్చు ఏ విధంగా బయటకు వస్తాయనేది మనకి ఇప్పుడు 700 కోట్లకు సంబంధించిన స్కామ్లో శ్రీకాంత్ మరోవైపు సింగ్ మాట్లాడుకున్న ఏదైతే ఆడియో టేపులు ఉన్నాయో ఆడియో టేపులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. మనకి ప్రధానంగా ఏసీబీకి సంబంధించిన ఏదైతే ఆ లూప్ హోల్స్ ఉన్నాయో మనకు బయటపెడుతున్నాయి. ఇందులో దానికి సంబంధించిన హనీ ట్రాప్ కూడా అంటే ఏ విధంగా ఏసీబీకి సంబంధించిన ఒక డీజీ అంటే ఆ కాలంలో పనిచేసిన డీజీకి అల్లుడిగా ఉన్న ఒక రాహుల్ అనే వ్యక్తి పేరు కూడా ఇందులో ప్రధానంగా వినిపిస్తుంది. రాహుల్ అనే వ్యక్తి అందులో ఉండే సమాచారాన్ని ఏ విధంగా సింగ్కి సంబంధించిన సమాచారం కావచ్చు, శ్రీకాంత్కి కావచ్చు, ఏ సమాచారం ఏ విధంగా వేస్తాడో బయటికి, అందులో వాళ్ళకి వెళ్తున్న ఫిర్యాదులు అంటే ఏసీబీలో అత్యంత కీలకంగా మనం భావించాల్సింది ఏసీబీకి అందుతున్న ఫిర్యాదులు. ప్రధానంగా ఏ ఫిర్యాదు ఉన్నా సరే వాళ్ళు చాలా వరకు దాన్ని గోప్యంగా ఉంచుతారు, మూడో కంటికి తెలియకుండా ఉంచుతారు. ఒక సర్కిల్ ఆఫ్ పీపుల్లో మాత్రమే దానికి చర్చ జరుగుతుంది. వాళ్ళు దాడులు చేయడం కావచ్చు లేకపోతే ట్రాప్ చేయడం కావచ్చు ఆ ఫిర్యాదుల ఆధారంగా జరుగుతుంది. అటువంటి ఫిర్యాదు సైతం వీళ్ళకి బయటకు వస్తుందంటే అందులో ఉండే ఫైల్స్ అంటే కొన్ని విచారణ చేస్తున్న ఫైల్స్ కావచ్చు మిగతావి కావచ్చు బయటకు వస్తున్నాయంటే ఏ విధంగా ఉందో మనం ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. ఇందులో రాహుల్ అనే పేరుని కీలకంగా కనిపిస్తుంది. శ్రీకాంత్ ఇప్పుడు సింగ్తో మాట్లాడుతున్న ఆడియో టేప్లోన రాహుల్ అనే వ్యక్తి ఒక డీజీకి అంటే ఏసీబీకి అవినీతి నిరోధక శాఖ డీజీగా పనిచేస్తున్న ఆ వ్యక్తికి అల్లుడుగా అతను చెప్తున్నాడు. ఆయన మనకు సంబంధాలు బయటపడుతున్నాయి. ఈ రాహుల్ అనే వ్యక్తి తనకు చాలా బాగా పరిచయం. మరోవైపు ఆయన అమ్మాయిలకి సంబంధించిన ఏదైతే ఆయనకి అలవాటు ఉంది, ఆయన ఉమనైజర్గా చెప్తున్నాడు. దానికి సంబంధించి హైదరాబాద్కి తీసుకొచ్చి 2 అమ్మాయిలను తాను పరిచయం చేశాను, అందుకని మనం ఏం చెప్తే దానికి పడి ఉంటాడనేది ఒక కీలకమైన విషయం చెప్తున్నాడు. అంటే ఆ ఏసీబీకి దగ్గరగా ఉండే బంధువులు కావచ్చు లేకపోతే ఆ ఉన్నతాధికారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే అందులో ఉండే అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు వీళ్ళకి అమ్మాయిల్ని ఎరచూపి ఏ విధంగా హనీ ట్రాప్ చేసి అందులో ఉండే విషయాలను బయటికి తీసుకొస్తున్నారనేది ఒక కీలకమైన విషయంగా మనకి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏసీబీ పైన ఉన్న విశ్వసనీయత ఏదైతే ఉందో ఈ శ్రీకాంత్ సింగ్ మధ్య ఉండే ఈ ఆడియో టేపుతో మనకి దానికి బద్దలు కొట్టిగా కనిపిస్తుంది. ఒక పెద్ద ఇష్యూగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద ఇష్యూగా దీన్ని చూడాల్సిన అవసరంగా మనకి కనిపిస్తుంది. గణేష్, అయితే అసలు ఈ చీమకుర్తి శ్రీకాంత్ ఎవరు, అతని ప్రొఫైల్ ఏంటి, ఇట్లా హనీ ట్రాప్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా బయటకు తీసుకురాగలుగుతున్నారా? అంటే చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ ల్యాండ్ మాఫియాకి సంబంధించిన అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి పిఏగా ఉన్న కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డికి సంబంధించిన ఆయనతో అత్యంత సంబంధాలు కలిగి ఉన్నాడు. వివిధ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన ఖమ్మం జిల్లా వాడైనా ఆయన శ్రీకాంత్ చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి సంబంధాలతో కలిగి ఉన్నాడు. ఎందుకంటే అటు తన తల్లి రాజమండ్రికి సంబంధించిందిగా ఆయన బిగ్ టీవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో మనకి ఇచ్చిన ఆ ఫోన్ దాంట్లో పూర్తిగా వెల్లడించాడు. కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో కూడా కీలకంగా అక్కడ ఉండే ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు ల్యాండ్ మాఫియాకి సంబంధించిన విషయాలు కావచ్చు ఆయన కీలకంగా చేస్తున్నాడు. ఈ ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించిన దాంట్లో అనేక మంది రిజిస్ట్రార్లు అంటే రిజిస్టర్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడ దగ్గరగా ఆయన పెట్టుకుని అందులో సింగు కావచ్చు లేకపోతే రామారావు కావచ్చు, రిజిస్ట్రార్ సంబంధించిన రాఘవరావు కావచ్చు, ఇలాగ అనేక మందిని ఆయన అధికారులను లోపరుచుకుని వాళ్ళతో ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తాడు అంటే ఆ భూములకు సంబంధించింది అంటే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అక్కడ లేకపోవచ్చు లేకపోతే విదేశాల్లో ఉండొచ్చు, ఇలాగ అనేక అంశాల్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా లోపరుచుకుంటాడు, వాళ్ళు భూముల్ని ఏ విధంగా
రిజిస్టర్ చేయించుకుంటాడనేది, అంటే అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా ఇప్పుడు జరుగుతున్న దాదాపు 9 ప్రాంతాల్లో, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఇలాగ అనేక ప్రాంతాల్లో, కడియం, కోలమూరు, కొంతమూరు, ఇలాగ అనేక ప్రాంతాల్లోన అతను చేసిన దాంట్లోన అన్నీ కూడా విజయవాడకు సంబంధించిన ఆ సర్కిల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దాదాపు 700 కోట్ల రూపాయలుగా ఈ మొత్తం భూకుంభకోణం తెలుస్తుంది. అంటే ఈయన సెటిల్మెంట్లన్నీ కూడా హైఫైలోనే జరుగుతాయి. ఇప్పుడు మనం చెప్తున్నట్టు ఆయన ఆడియో టేప్లోనే ఒక డీజీకి సంబంధించిన అల్లుడిగా చెప్తున్న ఆయన ఏదైతే రాహుల్ ఉన్నాడో, రాహుల్కి ఒక హనీ ట్రాప్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేయడం ద్వారా ఆయనకుండే వీక్నెస్లను తెలుసుకుని అందులో ఉండే ఫైల్స్ని బయట తీసుకురావచ్చు కావచ్చు, లేదంటే తనకి ఎవరైతే ఏసీబీ ట్రాప్కి గురయ్యారో అలాంటి వాళ్ళని, ఏసీబీ ట్రాప్కి గురైన వాళ్ళని ఆయన ఏ విధంగా జరుగుతున్న విచారణను తేల్చే అంశాలు కావచ్చు, లేకపోతే అందులో ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన విషయాలు బయటపెట్టడంలో కావచ్చు, ఇలాగ అనేక విషయాలను తెలుసుకోవడంతో పాటు ఒక హైఫై సెటిల్మెంట్లు చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అంటే ఎంత హైఫై అంటే ఆయన ఒక జాగ్వార్ సంబంధించిన రెడ్ కార్ను ఉపయోగిస్తాడు. అన్ని సెటిల్మెంట్లు కూడా ఆ కారులోనే జరుగుతాయి. అంటే శ్రీకాంత్ ఆ కారులో వెళ్తాడు. కారులో వెళ్ళిన తర్వాత ఎవరైతే సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు వచ్చి అందులో కూర్చున్న తర్వాత ఈ సెటిల్మెంట్లన్నీ కూడా ఆ కారులోనే జరుగుతాయి. అంటే అంత ఒక కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఖరీదైన వ్యాపారానికి ఖరీదైన కారులో ఉపయోగిస్తాడు. కానీ మొత్తం వ్యవహారంలో ఉన్న సింగు ఏదైతే ఏసీబీకి ఇప్పుడు చిక్కాడో, ఈ సింగు ఆయన కూడా ముందుగానే జాగ్రత్తగా ఉన్నట్టున్నాడు. అందుకనే శ్రీకాంత్తో జరిగిన ప్రతి సంభాషణను కూడా ఆయన రికార్డ్ చేశాడు. ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, లేకపోతే భూములకు సంబంధించినవి కావచ్చు, ఆయన మొత్తం ప్రొఫైల్ అంతా బయటపెట్టాడు. అంటే ఎక్కడెక్కడ భూములు ఎన్ని ప్రాంతాల్లో, దాదాపుగా ఇప్పుడు బయటపడింది 9 ప్రాంతాల్లో, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 9-10 ప్రాంతాల్లో ఉండే భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయాలన్నీ బయటపెట్టాడు. రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు వీటన్నింటి కూడా ఎక్కడ లింక్ డాక్యుమెంట్స్ ఉండవు. లింక్ డాక్యుమెంట్లు లేకుండా ఆ వ్యక్తులను ఒకరి నుంచి ఒకరికి బదలాయించి, లేక ముందు ఒక వ్యక్తిని అక్కడ దాని శ్రీకాంత్ కావచ్చు, XYZ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఒక రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 3-4 చేతులు మారిపోతాయి. నిజంగా అసలైన వ్యక్తి వచ్చిన తర్వాత ఎవరితో చట్టపరంగా పోరాటం చేయాలి, ఎవరితో చట్టపరంగా ముందుకెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి అనేది కూడా విషయం తేలని అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇలా మొత్తం ఈ వ్యవహారం నడుస్తుంది దాంట్లో ఇప్పటి వరకు ఇది 700 కోట్ల రూపాయల భూమికి సంబంధించిన వ్యవహారంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏసీబీని సైతం ట్రాప్ చేస్తూ, అంటే హనీ ట్రాప్ లాగా, అంటే అమ్మాయిల్ని ఎరచూపి అమ్మాయిల్ని పరిచయం చేయడం ద్వారా వాళ్ళకు ఉండే వీక్నెస్లను చేయడం ద్వారా ఈ విధంగా చేస్తున్నారని కూడా మనకి ఈ బిగ్ టీవీకి చేతికి వచ్చిన ఏదైతే ఆడియో టేప్ ఉందో, ఇలాంటి అనేక టేపులు, దాదాపు మనకి 18-19 టేపులు బయటకు వస్తే అందులో కీలకమైన టేపులుగా మనకు కనిపిస్తున్నాయి. ఉన్నాయని కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది. అంటే ఇందులో మనకు ప్రధానంగా తేలాల్సింది ఎవరు ఈ డీజీ, ఆ కాలంలో పనిచేసిన డీజీ ఎవరు, దానికి సంబంధించిన డీజీకి సంబంధించిన మేడం ఎవరు, ఆ మేడం ఎవరు అనేది కూడా మనకు తేలాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు రాహుల్ అని చెప్తున్నారో, రాహుల్కి ఇప్పుడు అల్లుడిగా మనకి కొన్ని సంబంధాలు బయటపడుతున్నా, నిజంగా రాహుల్కి అక్కడ ఉండే డీజీకి సంబంధాలు ఏంటి, ఈ రాహుల్ ఎటువంటి వ్యవహారాలు నిర్వహించేవాడు, అంటే ఏసీబీకి సంబంధించిన కీలకమైన వ్యవహారాల్లో ఈయన తలదూర్చేవాడా, ఎలాంటి సెటిల్మెంట్లు చేసేవాడు, అంటే కీలకమైన ఫైళ్లు సైతం శ్రీకాంత్కి తీసుకొచ్చి అప్పగించి ఆ విషయాలు చెప్పగలుగుతున్నాడంటే ఎంత కీలకంగా ఏసీబీలో ఉండే జరుగుతున్న విషయాల్ని ఇతను బయటికి లాగలుగుతున్నాడు అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. దీంతోపాటు మాలతి, అంటే ఆ ఏసీబీ ఆ డీజీకి సంబంధించిన ఆమె మేడం, అంటే ఖచ్చితంగా మనకి అప్పుడు ఉండే డీజీకి సంబంధించిన భార్యగా మనం అనుకోవాలి. ఆవిడికి సంబంధించిన స్నేహితురాల మాలతి, ఆమె ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇలాగా డీజీ ఎవరు, డీజీకి ఈ రాహుల్కి ఉండే సంబంధాలు ఏంటి, రాహుల్కి శ్రీకాంత్కి వీళ్ళకు ఉండే సంబంధాలు ఏంటి, ఆ డీజీకి ఉండే మేడం ఎవరు, ఆవిడికి మాలతికి ఉండే సంబంధాలు ఏంటి అనేవి కీలకంగా తేలాల్సిన అవసరం ఉంది. ఎప్పటి వరకు ఏసీబీ పైన చాలామందికి విశ్వసనీయత ఉంటుంది. అంటే ఎక్కడ అవినీతి జరిగినా వాళ్ళు భరించలేకనో లేకపోతే దాన్ని బయట పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏసీబీకి వెళ్తారు. ఏసీబీకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫిర్యాదు చేయడం కావచ్చు, లేకపోతే ఆ విచారణలో పాల్గొనడం కావచ్చు, లేకపోతే ఆ ట్రాప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పైన దాడులు కావచ్చు, ఇలాగ అనేక అంశాలు జరుగుతుంటాయి. దీనిపైన ప్రజలకు విశ్వసనీయత ఉంటుంది. అటువంటిది ఒక్క ఆడియో టేప్తో మనకి పూర్తిగా బయటపడుతుంది. ఏసీబీలో కూడా పూర్తి డొల్లతనం ఉందనేది మనకి స్పష్టంగా అవుతుంది. అంటే ఏసీబీలో ఎలాంటి విషయాలైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. దానికి డబ్బులు కావచ్చు, లేదా అమ్మాయిలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఏవున్నా సరే దాన్ని ఏసీబీ నుంచి మనం ఎలాంటి విషయాలని బయటికి తీసుకురావచ్చు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏసీబీకి సంబంధించిన కేసులు ఆ సంవత్సరంలో ఎన్ని జరిగాయని ఒక మీడియా దానికి సంబంధించిన సమాచార హక్కు చట్టం లాంటిది వేస్తేనే మనకి దాదాపు 30 రోజులు కాదు కదా, 60-70 రోజులు గడిచినా సరే వాళ్ళు చెప్పలేని విషయం. అందులో కూడా కొంత గోప్యత అంటారు అధికారులు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, దాన్ని ఎక్కడ వెల్లడించరు. ఇలాగ అంత గోప్యత పాటిస్తున్న ఏసీబీలోన ఇప్పుడు ఏసీబీకి సంబంధించిన ఫైల్స్ హనీ ట్రాప్ ద్వారా బయటపడతాయి, డబ్బుల ద్వారా బయటపడతాయని తెలుస్తుండడంతో నిజంగా ఏసీబీ ఎంత డొల్లతనుందన్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే
ఏసీబీకి సంబంధించిన ప్రక్షాళన జరగాలనేది ఏపీ ప్రభుత్వం ప్రధానంగా గుర్తించాలి. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ చూసిన తర్వాత ఏసీబీలో జరుగుతున్నది ఇన్ని డొల్లతనం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఏసీబీకి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు సింగ్ ఏసీబీ అదుపులో ఉన్న, శ్రీకాంత్ మాత్రం బయటే ఉన్నాడు. ఆయనకి ఇంకా నోటీసులు అందలేదని చెప్తున్నాడు. ఇందులో తను ఇరికించారని చెప్తున్నాడు. కానీ మొత్తం వ్యవహారంలో కీలకమైన వ్యక్తిగా సింగ్ చెప్పిన వాంగ్మూలం కావచ్చు, ఆయన బయట పెట్టిన టేపులు కావచ్చు, ఆయన చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి చేసిన ఫిర్యాదు కావచ్చు, మొత్తం వ్యవహారం చూసుకుంటే మొత్తం కీలకమైన వ్యక్తిగా మనకు శ్రీకాంత్ కనిపిస్తున్నాడు. శ్రీకాంత్తో పాటు ఆయన భార్యగా ఇప్పుడు రీతు చౌదరి కనిపిస్తుంది. అంటే వరం దివ్య అలియాస్ రీతు చౌదరికి సంబంధించి ఆమెకే అనేక భూములను బదలాయించాడు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్గా ఇప్పుడు శ్రీకాంత్ చెప్తున్నా మేమిద్దరం విడిపోయామనేది రీతు మనకి బిగ్ టీవీకి చెప్పిన ఫోన్ ఇన్లో ఆవిడ స్పష్టంగా చెప్పింది. ఆ ఇంటర్వ్యూలోన తనకి అతనికి సంబంధం లేదు, మేము కోర్టు ద్వారా మేము దానికి ఫాలో అవుతున్నాము, ఇద్దరు విడిపోవడానికి అని చెప్తుంది. ఏదైనా ఈ ఇష్యూలకు సంబంధించి గతంలో కూడా ఏసీబీ రీతుని అదుపులోకి తీసుకుంది, తర్వాత శ్రీకాంత్ని అదుపులోకి తీసుకుంది. ఎందుకంటే ఏదైతే రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కీలకంగా అనేక అంశాలను, అంటే అక్కడ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, అక్కడ ఉండే భూములు స్వాధీనం దగ్గర నుంచి, అక్రమంగా భూములు రాయించుకోవడం వరకు శ్రీకాంత్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు. కాబట్టి ఆయన భార్యగా ఉన్న రీతును కూడా గతంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కారును కూడా గతంలో సీజ్ చేశారు. ఆ సీజ్ చేయడంతో పాటు రీతు పైన కూడా కేసులు నమోదు చేయలేదు కాబట్టి విచారణ అయితే చేశారు. ఇప్పుడు రీతు హైదరాబాద్లోనే ఉంటుందామే, మా ఇద్దరికి సంబంధం లేదు శ్రీకాంత్ అని చెప్తుంది. కానీ వీళ్ళిద్దరిని కూడా మళ్ళీ విచారించే అవకాశం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు శ్రీకాంత్కి ఇంకా నోటీసులు రాలేదు. కానీ శ్రీకాంత్ ఉదయం మనకి బిగ్ టీవీకి ఇచ్చిన ఏదైతే ఆ ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూలో స్పష్టంగా ఆయన అనేక విషయాలు చెప్పడంతో పాటు తనను ఇరికించారని చెప్తున్నాడు. అంటే అతనే కీలకమైన వ్యక్తిగా ఉన్నాడా, తను ఇరికించారనేది, అంటే ఈ తీగ లాగితే శ్రీకాంత్ ఇప్పుడు కీలకమైన వ్యక్తిగా అనుకుంటే దీని వెనక ఉన్నది అంటే కేఎన్ఆర్, అంతకుముందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కేఎన్ఆర్ కె నాగేశ్వర రెడ్డికి కీలకంగా కనిపిస్తున్నాడు ఈ వ్యవహారంలో. ఇదే విషయాన్ని శ్రీకాంత్ కూడా మనకు స్పష్టంగా చెప్పాడు. అతను సెటిల్మెంట్లు చేస్తాడు.